పుట్టినరోజుని ఎలా పడితే అలా జరుపుకోకూడదు. పుట్టినరోజు జరుపుకునేటటువంటి వ్యక్తి ఆ రోజు తెల్లవారుజామున నిద్ర లేచి అభ్యంజన స్నానం చెయ్యాలి. అంటే ఒంటికి నూనె వ్రాసుకుంటే అలక్ష్మి పోతుంది. ఆ నూనె అలదుకొని తలస్నానం చేస్తారు. చేసే ముందు పెద్దవాళ్ళు తల మీద నూనె పెట్టి ఆశీర్వచనం చేయడం, వెన్నుపాము నిమరణం ఆచారంగా వస్తుంది. ఆ స్నానం చేసిన తరువాత ఇష్టదేవతని ఆరాధన చెయ్యాలి. ఇంట్లో కులదైవం ఇష్టదైవం ఉంటారు. ఆ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఆరాధన చెయ్యాలి. చేసిన తరువాత ఆవు పాలలో బెల్లం ముక్క, నల్ల నువ్వులు ఈ మూడు కలిపినటువంటి పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి కూర్చుని 3 మార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తింటామో అలా 3 మార్లు వేసుకుని లోపలికి పుచ్చుకోవాలి. 3 మార్లే. ఎందుచేత అంటే నల్ల నువ్వులు, బెల్లం, ఆవు పాలు కలిసినటువంటి పదార్థాన్ని 3 మాటలు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు లోపల ఏదైనా గండకాలం ఉంటే తొలగిపోతుంది అని. కాబట్టి ఈ 3 పదార్థములు కలిసినటువంటి దాన్ని చేతిలో వేసుకుని 3 మార్లు పుచ్చుకోవాలి. పుట్టినరోజు ఎలా జరుపుకోవాలో బ్రహ్మశ్రీ చాగంటి గారు మనకి ఎంతో చక్కగా వివరించారు. ఈసారి మా ఖ్యాతికమ్మ 2వ పుట్టినరోజు మాత్రం ఇలానే పాతకాలం పద్ధతిలో శాస్త్రీయుక్తంగా మనకి మన గురువులు చెప్పినట్టుగా చేయాలని నిర్ణయం తీసుకొని మా గురువుగారు ఓంశెట్టి నాగరాజస్వామి వారు లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు. మనకి నిత్యం మన ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా గురువుగారి ఆధ్వర్యంలోనే జరిపిస్తాం. సో వారి సలహా మేరకు, వారి సూచన మేరకు వారి సమక్షంలోనే పాప పుట్టినరోజుని చక్కగా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం చేయటం జరిగింది. సో మీరు కూడా మీ పిల్లల్ని ఇలానే పుట్టినరోజు జరుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवे सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहान् అమ్మనొచ్చి కూర్చోమను. मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव हरिः ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते. అగో అందులోనే అమ్మ అమ్మమ్మ చాలు. మీరేం భవ ఖ్యాతిక తల్లి మాతృదేవో భవాను మాతృదేవో భవ అనేసింది. పితృదేవో భవ మమ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అగో అందులోనే అమ్మమ్మ చాలు. మీరేం చేయండి కలిసిందా. ఉదయాన్నే పాపకి చక్కగా నువ్వుల నూనెతో తలంటి అక్షంతలతో ఆశీర్వదించి నలుగు రాసి చక్కగా చుట్టాలని పెద్దవాళ్ళందరినీ పిలిచి ప్రతి ఒక్కరితో ఆశీర్వచనం ఇప్పించి ఆ తర్వాత అందరూ కలిసి మంగళహారతి ఇచ్చిన తర్వాత పాపకి అభ్యంగన స్నానం చేయించాము. సో ఇది పుట్టినరోజు ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా ఇలానే శాస్త్రీయుక్తంగా జరిగే పద్ధతి. సో ఈసారి మాత్రం మా ఖ్యాతికమ్మ మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి చక్కగా ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని నిర్ణయం తీసుకొని చక్కగా ఇలా చేసామన్నమాట. అందరం కూడా చాలా అంటే చాలా ఆనందం. మా ఖ్యాతికమ్మ ముఖ్యంగా ఎంత ఓపికగా ఏమి ఇబ్బంది పడకుండా అందరి బ్లెస్సింగ్స్ని చక్కగా తీసుకుందనమాట. జాతవేదో లక్ష్మీం అనపగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషామహం యస్య ప్రయతో భూత్వా జుహుయాద్యాదిమహన్మహత్ శ్రియ పంచదశశ్చక్ర శ్రీకామశతతం జపేత్ ఆనందః కర్తమశ్చైవ చిక్లీరైతి విశ్రుతాః ఋతయః తే త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవత పద్మాసనే పద్మఊరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షీం येन సౌఖ్యం లభామ్యహం అశ్వదాయి గోధాయి ధనధాయి మహాధనే ధనం మే జుషదాం దేవి సర్వకామార్థ. అయిపోయిన తర్వాత మా ఇంటి మహాలక్ష్మి మా ఖ్యాతికమ్మ కాబట్టి చక్కగా పద్మం లాంటి పువ్వులో కూర్చోబెట్టి అభ్యంగన స్నానం చేయించామన్నమాట. గులాబీ పువ్వులతో చక్కగా సుగంధ ద్రవ్యాలన్నింటినీ కలిపి
చక్కగా అభ్యంగన స్నానం చేయించాము. స్నానం చేయించిన తర్వాత అందరం మళ్ళీ కొత్త బట్టలు పెట్టి పాపకి అందరూ మళ్ళీ అక్షంతలేసి ఆశీర్వదించారు. ఏమవుతుంది అదే లాంఛనం. ఒక్కరన్నా పావడ పచ్చిపావడ ఉంది. ఏంటట పారాణి కవి చెప్పవా? పారాణి వీరికి తెలుసమ్మా? వీళ్ళని చెప్పాలి. వీళ్ళకి ఏంటంటే అన్నీ అంటారు. ఇప్పుడు దీని పారాణి పెడితే బాగుంటుంది. అదే పెడదాం. కాదండి ఫస్ట్ నిజానికి అదే శ్రేష్టం. అది లేక మా పిల్లల పెళ్ళిళ్ళప్పుడు అమ్మ అది తీసుకురా. అది కూడా ఉంది. అది కూడా ఉండండి. ఇలా పెడతాం. డ్రెస్ అయినాక పెడతాం. ఇప్పుడు వేస్తాం వేస్తాం వేస్తాం. ఇప్పుడు బట్టలు పెట్టించారు. అన్న పెట్టి బర్త్డే ఎప్పుడైనా తారాబలాన్ని బట్టి తారను బట్టి ఆ నెలలో ఈమె పుట్టిన నెలలో వచ్చే నక్షత్రం. ఇప్పుడు తిథులు అనుకోండి 2 సార్లు వస్తాయి. పుట్టినరోజును కూడా తిరునక్షత్రం అని అనాలంట. పుట్టిన జన్మదినం కూర్చొని 2 నేను ఇస్తా ఉంటా. ఓకేనా? ఇట్లా ఇట్లా పట్టుకో మమ్మీ చేతులు అట్లా. ఇప్పుడు కింద ఎస్ బాగున్నా. మళ్ళీ ఇది కూడా ముందకి తీస్తా. పసుపుద్దా అక్క కూడా పెట్టనా? నచ్చు కూడా పెట్టనా? అందరికి పెట్టండి. నచ్చు కూడా పెట్టనా? ఇవాళ కార్తీక తిరునక్షత్రం కదా. అవును నక్షత్రం కూడా బర్త్ స్టార్ కదా ఇవాళ. సూపర్. నచ్చు నీ కాళ్ళు కూడా పెట్టనా? నీకు కూడా పసుపు పెడతా. నువ్వు ఇవాళ పసుపు పెట్టుకోలేదు కదా. తింటావా? పెట్టనా? నీకే నీకోసం పెట్టండి. ఇంకో అక్కకు పెట్టనా? పసుపు పెట్టనా అక్కకి? పెట్టనా? ఇగో అక్కకు పెడుతున్నా కన్నా. ఆ ఫ్యాన్ వేసేయండి లేకపోతే ఆరుతుంది. అంటే సున్నానికి పంపించారా పారానికి పంపించారా? ఎందుకు పారాని డైరెక్ట్ మళ్ళీ తెచ్చి కలిపేది ఏదో లేడీస్ కార్నర్లో పారాని పాటి నేను లేపుతాను. సరేనా? ఓకే అన్న. ఇది వేసుకుందామా? మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేస్తాను. ఒకసారి మెడిటేషన్ నువ్వు చేసే పని నచ్చిన పని చేయడమే మెడిటేషన్. రాస్తున్నారు ఆ టైంలో మీకు అది తప్ప ఇంకేదైనా గుర్తొస్తారు? ఎందుకు రాదు? మీకు నచ్చిన పని కాబట్టి గణిత మెడిటేషన్. నీ మైండ్ ను మరి విధాలు గమనిస్తూ నీకు ఏ పని నచ్చక ఏ పని శాతగాక అవన్నింటి నుంచి దూరం పెట్టుకోవడానికి మెడిటేషన్ చేస్తావు. నీకు నచ్చిన పని చేయి. తినడం అనుకో. పైన కూర్చోండి. అలా గడుపుకునేంత వరకు
బడ్స్తో పెట్టు రాకేష్. అయ్యా అయ్యా బడ్స్తో పెడదా? ఇయర్ బడ్స్ ఇయర్ బడ్స్ ఇక్కడ నా రూమ్లో ఉంది. దాంతో నీట్గా పెట్టేసాను. లైట్గా తీసుకో, తిక్కుగా వస్తుంది. ఇగో 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 ఇది చూడు, ఇది చూడు, ఇగో బొమ్మలు చూడు. మీరు పెట్టండి తల్లి, వాడికి స్పీడ్ ఉంది. చక్కగా పెట్టి ఇది చూడు నాన్న, నీ బొమ్మలు చూడు. ఏది అని అడుగుతున్నాను. ఇలాంటి నేను పెట్టిన తర్వాత మీరు జస్ట్ పర్లేదు స్వామి, మీరు బలవారు ఏం పర్లేదు. చిన్నపిల్లకి అంటే గురువు గారికి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మీరు పెట్టేది. అది అందుకు అయిపోయింది క్యాచ్ పెట్టి చేసి ఇదేనా? పాపం ఏడుస్తుంది. ఏయ్ అది లోపల పెట్టుకుంది. ఏయ్ అది ఇగో తింటాను కదా, తిను. వెరీ గుడ్. ఇగో ఇగో పై నుంచి ఇప్పుడు పువ్వులు వస్తాయి చూద్దా. ఇది చూడరా, ఇది చూడరా, అందులో క్యాట్కమ్మ. తర్వాత ఓకే. ఇప్పుడు మంగళార్తిచ్చి మీరు వాడండి, ఆపేసి పాడండి. పాడండి, పాడండి. చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, సకల నిగమ వినుత శాశ్వత మంగళార శ్రీ
శివజ్యోతి సర్వకామద శ్రీగిరినిలయ విరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. ఇదే ఈ పూలి ఓకే కొంచెం స్పూన్తో తినకన్నా స్పూన్తో తినక పట్టుకో స్పూన్ పట్టుకో. తర్వాత కొంచెం అమ్మ దిష్టి తీసేయండి. తర్వాత నాయనమ్మ సరిపోతుంది. ఇప్పుడు తీయండి, రాత్రి తీయండి. మళ్ళీ రాత్రి ఫంక్షన్ చేస్తారు కదా మీరు, అదే సెలబ్రేషన్ అయిపోయినాక ఇప్పుడు ఇది 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 ఇగో ఇది ఇష్టంగా తింటారు. అన్నం పెట్టేస్తాం. ఖ్యాతిక నాకు పెట్టవా 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 అత్తకు పెట్టవా అత్తకు పెట్టవా డన్. వీణా అవి చూసిన వదిన పెడుతుంది అది. నాకు పెట్టవా ఇగో ఇది నొక్కించి పెట్టి చివరికి అందరం కలిసి తీపి తినిపించి పాపకి అందరం ఈ రకంగా శుభాకాంక్షలు చెప్పాము. సో ఈ రకంగా శాస్త్రీయోక్తంగా సాంప్రదాయంగా మా ఖ్యాతికమ్మ పుట్టినరోజు జరిగింది, చాలా నిండుగా ఆనందంగా. ఇక సాయంత్రం మా ఆప్తులైనటువంటి కొంతమంది పండితులు వాళ్ళ వేద ఆశీర్వచన మంత్రాలు ఇవ్వడానికి టీటీడీ నుంచి చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్ణాం రథమధ్యామస్తినాద ప్రబోధినీ శ్రియం దేవీ వస్వయే శ్రీర్మా దేవీ సుషదాం కాంతోస్మితాం హిరణ్యప్రాకారభాద్రాం జ్వలంతీం నృత్తాం తర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహ వక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్వేదశ్చతాం త్వాం గుణే ఆదిత్యవర్ణే తపసోऽధి జాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాచ్చ వాక్యా లక్ష్మీః ఉపైతుమాం దేవ సఖకీర్తిశ్చ మణినా సహ రాగర్భోటాస్మి రాజ్యేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే శక్తిపాశామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అహో దివసమర్థిం చ సర్వాన్ నిర్ణతమే గృహాత్ గంధద్వారాన్ దురాదర్శాన్ నిత్యవష్టాంగరేషణీ ఈశ్వరేణు సర్వభూతానాం త్వామిహ వక్వయే శ్రియం మనసః కామమాగోదిం వాచः సత్యమధీమహి
कर्दमेण प्रजाभूता भयसम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आवस्वजन्त्वस्यग्धानि चित्ते दवस मे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आद्रायश्चरणे यक्ष्यं पिङ्गलां पद्ममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आद्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं तुर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनुपगामिनी यस्यां हिरण्यं प्रबोधं गावोधास्योष्णायं पुरुषाणहं पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय दासी विश्वप्रिये विश्वमनोनुकूले पद्मादपद्ममयि सन्निधस्व महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। अयं भगवान् श्रीमदखिलमहि मण्डल धरणीधर मण्डलाखण्डलस्य निखिलसुरासुर वन्दित वराह क्षेत्र विभूषणस्य श्रीराजल गरुडाजल सिंहाजल वृषभाजल नारायणाचलाञ्जलाजलादिशिखरिमालाकुलस्य नाथमुखबोधनिधि वेदिगुणसाभरण सत्त्वनिधि तत्त्वनिधि भक्तिगुणपूर्ण श्रीशैलपूर्ण नवंशवदन परमपुरुष कृपापूर्ण विप्रमदतु महादुरागमञ्जलस्य कलिकर्तममलमर्दन कलितोद्यमविलसत्यमनियमादिमनिगणनिषेव्यमानं सत्यक्षेमवन्दितसलिल समर्चन नमर्चन निखिल पापनाशन पापनाशन तीर्था पुराणदेवक नरादिवेदन निरार्तिदेवन निरासभूषण भरातिसुन्दर सुराङ्कन हरिखराङ्ग सौष्ठव कुमारतारकति कुमारतारक समापनोदय तनोटपातक महापदामय विहापनोदित सकल भुवन विजय कुमारधाराभिधान तीर्था दृष्टितस्य धरणितल गत सकल हतकलिल सुभदलिल गतबहुल विविध बल हरिचितल सुनितल विनोग्रमात्र विदलित विविध स्वामी पुष्करणी समेतस्य बहुसङ्कट नरकामण मतुत्कल कलिकङ्कण कलशोत्पट जलपादक विनिवादक रुचिरादक कलहादक कलशारुत कमलारुत शुभमज्जन जलसज्जन भरभरित निजदुरित हतिरित जलसतत निरस्तनिरक्कल वेपीयमान सलिल सम्पद विजङ्कट कटाह श्रीरत्न विभूषितस्य एवमादिव भूरिमञ्जम सर्वपादक कर्महापक सुन्दरं बलहारि शुभ्र विविध विपुल पुण्यतीर्थ निवासस्य श्रीमतो वेङ्कटाचलस्य शिखरशेखर महाकल्पशाखी ऋषशैलादिवरेव दैवतं नः ब्रह्माण्डेश्वर एव दैवतं नः చెయ్యి పెట్టాలి अखिलेयाधिपहेव दैवतं नः भगवान् वेङ्कटेव दैवतं नः श्री श्रीनिवास परदैवतं नः श्री श्रीनिवास परमङ्गलं नः श्री श्रीनिवास कुलदैवतं नः श्री श्रीनिवास परमागचरणः पत्राब्जे भाग्यलक्ष्मी करदलकमले धनलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदयसलजते भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी
ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు జన్మదినకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్య ఫల సిద్ధిరస్తు తథాస్తు రోచమాన శోభన శోభమాన కళ్యాణః.